మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎస్, డయాబెటిక్ పేషెంట్స్ ఖచ్చితంగా వీడియోస్ అయితే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే కామెంట్స్ రూపంలో మళ్ళీ వాళ్ళు చెప్తూ ఉన్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంకా ఎలాంటి డౌట్స్ వాళ్ళకు ఉన్నాయి, క్లారిఫై చేయండి అంటూ. అందులో అడిగిన ఒక క్వశ్చన్ ఏంటి అంటే, సార్ మేము భోజనం చేస్తున్నాం, అంటే ఏదో ఒకటి టిఫిన్ ఆర్ భోజనం ఈవినింగ్ టైంలో తింటున్నాం, బీయింగ్ డయాబెటిక్ అయి ఉండి కూడా. కానీ మాకున్న ఈ బిజీ లైఫ్లో మాకు ఏంటంటే ఇంటికి రాగానే తినటం, అప్పుడే వెంటనే పడుకుంటూ పోతున్నాం. కానీ కొంత గ్యాప్ ఉండాలని చెప్తూ ఉన్నారు అందరూ. ఎంత గ్యాప్ ఉండాలి, ఎన్ని గంటల ముందు పడుకునే ముందు మేము భోజనం చేయాలి అని అడుగుతున్నారు సార్. చాలామంది క్వశ్చన్ అడిగారు. సో ఏం చెప్తారు దీనికి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, తర్వాత మన మిడిల్ ఏజ్డ్ వర్కింగ్ గ్రూప్ ఎవరికైనా కూడా ఈ క్వశ్చన్ పరిమితం అవుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకనే కాదండి, షుగర్ లేని వాళ్ళకైనా సరే. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు నేచర్ ఏం చెప్తుందంటే సన్సెట్ లోపు తినాలి. ఓ మై గాడ్ సార్, 6:30 సార్ అయితే. అవును, 6:30 లోపు సన్సెట్ లోపు తినేసేసి మళ్ళీ నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు కానీ ఏదైనా ఒక ఫ్రూట్ కానీ ఇలాంటిది ఏదైనా మనం తీసుకున్నప్పుడు మనకు ఫలితం ఉంటుంది. ఇప్పుడు మనము అనుకుంటున్నారు నేనేదో కొంచెం వ్యతిరేకంగా చెప్తున్నట్టు అనిపించవచ్చు. బట్ అగైన్ ఇఫ్ యూ గో బ్యాక్, మనకు రాత్రి అయినాక తింటే, నాకు ఇంకా గుర్తుంది మా జేజమ్మమ్మ ఎందుకంటే దెయ్యాలు తినేటానికి తింటున్నామని చెప్పేది. 7-8కి. అవును, అంటే ఇంకా చీకటి అయిపోయిన తర్వాత నువ్వు తింటే మొబ్బులో అప్పుడు కెరోసిన్ లాందర పెట్టుకొని బుడ్డీలతో తినేవాళ్ళు ఊర్లో, విలేజెస్కి. అంటే అప్పుడు కరెంట్ అక్కడ లేని ప్రదేశంలో ఉదాహరణకి. సో అంటే వాళ్ళు ఈ టైంలోపే వాళ్ళకున్న ఆవులకి అన్నిటికీ, గొర్రెలు కావచ్చు బర్రెలు కావచ్చు, అన్నిటికీ వాళ్ళకి పెట్టాల్సినవి గడ్డి నీళ్లు అన్నీ పెట్టేసి, ఆ వేసిన పేడ కానీ అటువంటి అన్నిటిని తీసేసేసి అంతా రెడీ వాట్ ఎవర్ దే హ్యాడ్ దేర్ వర్క్ టు డూ. సో తినిన తర్వాత ఇవన్నీ కూడా క్లీనింగ్ చేసేసి క్లీన్ అయిపోయి పడుకుండేవాళ్ళు అనమాట. సో తర్వాత వీళ్ళకి ఎంత వర్క్ ఉండేది. కాబట్టి వాడు 100 ఏళ్ళు ఆ రోజు బతకటంలో ఆశ్చర్యం ఏం లేదు మనకి. బట్ ఇప్పుడు ఉన్న స్కెడ్యూల్ మనకు, ముఖ్యంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ముఖ్యంగా చాలా లేట్గా పనిచేస్తున్నారండి. ఆల్మోస్ట్ 9 o'clock, 10 o'clock, 11 వరకు పనిచేసి ఆ టైంలో ఎంత ఆకలి ఉంటుంది, ఎంత చిరాకు ఉంటుంది, అసంతృప్తి కొంచెం. 50% ఇంట్లో చేసుకొని తింటున్నారు, 40 to 50% ఆన్లైన్లో ఆర్డర్ తెప్పించేసుకొని తినేయటం. అందులోనూ ఆ రోజు అది విజయవంతం రోజైనా తెప్పించుకొని తినేయటమే, ఆ రోజు అదేదో కోల్పోయాము నిరుత్సాహమైన రోజైనా సరే తెప్పించుకొని తినేయటమే. సో లేట్ అయిపోతున్నాయి. సో డెఫినెట్గా 6:30-7 లోపు తిని అక్కడి నుంచి 2-3 hours గ్యాప్ ఉండాలండి పడుకుండే ముందటికి. అంటే అట్లీస్ట్ 50 to 70% మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అయిపోతే నిద్ర బాగుపడుతుంది. మనం అప్పటి తినేసి అప్పుడు పడుకున్నాం అనుకోండి, అది ఏ అర్ధరాత్రి తెల్లారుజామున వరకు అది ఇంకా అరుగుతూనే ఉంటుంది. సో మనసు నిద్రపోతున్నప్పటికీ పొట్ట పేగులు పనిచేస్తూనే ఉంటాయి కదా, అది డిస్కంఫర్టే కదా. సో పూర్తి నిద్ర మనకు దొరకదు, అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్ నిద్ర దొరకదు. కాబట్టి ఎర్లీగా తినాలి. ఎంత ఎర్లీగా ఎవరు వాళ్ళకు వీళ్ళను బట్టి కొంచెం ఎర్లీగా తినేసి తర్వాత 3 to 4 hours అన్నా కనీసం గ్యాప్ ఉంటే అద్భుతంగా ఉంటుంది. అండ్ మర్నాడు ఉదయాన్నే వాళ్ళకి ఆకలిస్తుంది. బ్రేక్ఫాస్ట్ కూడా ఎర్లీగా తినడం అలవాటు అయిపోతుంది. సో ఎర్లీ బ్రేక్ఫాస్ట్ అవుతుంది, మధ్యాహ్నం టయానికి లంచ్ అయిపోతుంది, ఈవినింగ్ ఏదైనా ఒక ఫ్రూట్ లాంటిది ఉన్నా డిన్నర్ అయిపోతుంది. డిన్నర్ తర్వాత మళ్ళీ నైట్ పడుకునే ముందు వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోవచ్చు. సో సార్ ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే, ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఆఫీసులు జనరల్ టైమింగ్ తీసుకుంటే 10 to 6, ఈ ట్రాఫిక్లో పడి ఇంటికి వెళ్ళేటప్పటికి 8 అవుతుంది. సో ఎప్పుడు తినగలుగుతారు? ఇప్పుడు ఆ టైంలో పోనీ ఏవి తినాలి అంటే, లైట్ ఫుడ్ తీసుకుంటే బెస్ట్ అని చెప్తూ ఉంటారు కదా, ఏది తింటే ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది, రాత్రి అసలు ఏ ఫుడ్ తీసుకోవాలి? వెరీ గుడ్. సో నెక్స్ట్ నేను ఎక్స్పెక్ట్ చేశాను ఈ క్వశ్చన్ మీరు అడుగుతారని. బ్రేక్ఫాస్ట్ అనేది మంచిగా తినాలండి, రాజులాగా భోజనం అంటే బ్రేక్ఫాస్ట్, నాష్టా చేయటం అనేది మంచిగా తినండి, సంతృప్తిగా తినండి బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ మంచిగా తిన్న తర్వాత లంచ్ కూడా హడావిడిగా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఒక లంచ్ అనేది క్రమంగా ఇంత క్వాంటిటీ, ఇన్ని కూరలు ప్రాపర్గా పెట్టుకొని లంచ్ కూడా తినడానికి ట్రై చేయండి టయానికి. ఎప్పుడైతే ఈ లంచ్ కూడా టయానికి అయిపోతుందో ఆటోమేటిక్గా ఈవినింగ్ పూట మనకు ఆకలేస్తుంది. బట్ మేబీ ఆ టైం మన ఇంట్లోకి ఉండకపోవచ్చు, ఇంట్లో ఎవరు వండి ఉంటారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి. బట్ మేక్ ద డిన్నర్ లైట్ అట్లీస్ట్. కంపల్సరీగా మళ్ళీ మనకు ఇప్పుడండి
మనకు ఈవెన్ ఒక 15 years బ్యాక్ కూడా చూస్తే నిన్న మధ్యాహ్నం తిన్నాం కదా, ఈరోజు మళ్ళీ బిర్యానీ. సో అది కరెక్ట్ కాదండి. రోజు బిర్యానీ అనేది అది హోదా కాదు, అది ఆరోగ్యవంతమైన విషయము కాదు. కాబట్టి వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్, కంఫర్టబుల్గా రావాలి. ఏదో కోల్పోయినాము అని చెప్పి రాకండి. అది కనీసం వీక్లీ వన్స్ ఉంటే చాలు, లేదా 2 వారాలకు ఒకసారి ఉండొచ్చు. ఇట్స్ అ హెవీ ఫుడ్, దాన్ని డైజెస్ట్ చేయడానికి 6 to 7 hours పడుతుంది మామూలుగా మనకి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. వాళ్ళ జీర్ణశక్తిని బట్టి చిన్నపిల్లలు కాస్త త్వరగా జీర్ణం అవ్వచ్చు, పెద్ద వయసులో పెరిగే కొద్దీ టైం పడుతుంది దానికి. కాబట్టి ఒకటి తిన్న తర్వాత అది పూర్తిగా అరగటానికి కావాల్సిన టైంని మనం ఇవ్వాలి. ఫీల్ అవుతామండి మనం, కానీ మనం కొంచెం ఒక 1 minute కళ్ళు మూసుకొని మన ఫుడ్ ఎక్కడుంది, మనకు పొట్ట ఏ భాగం హెవీగా ఉందని కొంచెం మనం కానీ మైండ్ పెట్టామనుకుంటే మనకు తెలుస్తుంది. వీ కెన్ ఫీల్ ద ఫుడ్. పేగులు లోపల ప్రాపర్గా అవి ప్రాపర్ సైజులో ఉన్నాయా, లేకంటే మనం తిన్న గ్యాస్ ఫామ్ అయ్యి అవి కొంచెం బల్జ్ అయ్యండి అనేది కూడా మనకు అక్కడక్కడ డిస్కంఫర్ట్, ఆ పెయిన్ అనేది మనం ఫీల్ అవ్వగలుగుతాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ద బాడీ. ఇది నేను చెప్పడం కాదండి, నా పేషెంట్సే చాలామంది చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు చెప్పిన తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ అండ్ రియలైజింగ్ ద థింగ్స్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన శరీరం మాట్లాడుతుంది, కొన్ని మనం డెఫినెట్గా అండర్స్టాండ్ చేసుకోగలుగుతామండి. రైట్. సో ఆ ఫుడ్ హ్యాబిట్స్ అని మెయిన్ ముందు. అవును, ఫుడ్ హ్యాబిట్స్. సో లేట్ అంటే ఇంకా ఏదనుకోవాలి సార్? ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత వండుకొని తినాలి కదా. సో లైట్ ఫుడ్ అంటే నా ఉద్దేశం మళ్ళీ పప్పు కూర ఉండాలి, మళ్ళీ పలాంది ఫ్రై ఐటమ్ ఉండాలి, మళ్ళీ ఇలా ఉండాలి డిన్నర్, అది కాదు మైండ్లో పెట్టుకోవాల్సింది. పడుకునే ముందో లేకన్నా ఈవినింగ్ డిన్నరో ఇంత తినేస్తే మనకు చాలు అనేది మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఇంత తినేస్తే మనకు చాలు అనేది మనం చూసుకుంటే, ఏదుంటే ఎంత ఉంటే అంత తినేసి గమ్మున పడుకుంటామండి. దానికి ఇప్పుడు మనం ప్రయారిటైజ్ ఇచ్చేసి అదే తినాలని మైండ్లో ఫిక్స్ అయిపోయి అది మళ్ళీ డిజైనర్ ఫుడ్ అయిపోతుంది అక్కడ. సో అది ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ సెట్. నేను చెప్పిన విధానంలో మీరు ఆలోచించండి, ఏం తింటే కరెక్ట్ అనేది మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఒక లిస్ట్ చెప్పాను అనుకోండి, మళ్ళీ ఈ లిస్ట్ కోసం మీరు మళ్ళీ ఇబ్బంది పడతారు. అలా అవసరం లేదు, కంఫర్టబుల్గా ఫీల్ అవ్వండి. రైస్ అయినా కూడా కొంత క్వాంటిటీ తగ్గించి తీసుకుంటే దాని బదులు కొంచెం రైస్ తీసుకోవచ్చు, కొంచెం కర్రీస్ తీసుకోవచ్చు, గంట పాలు తాగితే సరిపోతుంది. లేదా ఫ్రూట్సే మంచిగా ఒక 2 ఫ్రూట్స్ తినండి, ఏం ఇబ్బంది ఏం లేదు. ఈవెన్ నేను నా డయాబెటీస్ పేషెంట్స్కి, ఇది నా పేషెంట్స్కి కొంతమంది నేను చెప్పే సలహా, మీకు డిన్నర్ కుదరట్లేదు అనుకుంటే ఈవెన్ మీరు ఒక బనానా తినేసినా ఇంకొక ఫ్రూట్ తిన్నా కూడా నాకు ఇబ్బంది ఏం లేదు అంటాను నేను. అంతేగాని మళ్ళీ ఇంత పోయి తినాలని కాదు. ఈవెన్ చాలామందికి ఇప్పుడు సార్ మరి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ కదా సార్ 10:30-11కి పెడతారు కదా అంటే 10:30-11 వరకు వాళ్ళు పెట్టే వరకు మీరు ఆలోచించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు మీ డిన్నర్ 6:30-7:30 లోపు మీ యూజువల్ టైం తినేసేయండి. మిమ్మల్ని వాళ్ళు పిలిచింది దేనికి? పెద్ద మనుషులుగా మీరు వచ్చేసి అక్కడ వధువులను ఆశీర్వదించేసి మీ ముందు ఆ పండగ జరగాలని మిమ్మల్ని పిలిచారే కానీ మీరు కంపల్సరీ భోజనం చేయాలి అనేది కాదు కదా. అక్కడ ఒకవేళ అలాంటప్పుడు ఉంటే అక్కడ ఫ్రూట్ సలాడ్ ఇలాంటి లైట్ ఫుడ్ పర్ఫెక్ట్ గా చెప్పారు. అక్కడ మంచి ఫ్రూట్స్ పెడుతున్నారు, ఫ్రూట్ సలాడ్ పెడుతున్నారు. అక్కడ చాలా మంది అలా చేస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ గానీ గమనించాను కూడా, లంచ్ డిన్నర్ అరేంజ్ చేసినప్పుడు తినండి అని అంటే లేదమ్మా నేను నాకు టైంకి తినాలి కాబట్టి నేను చేసేసాను, బట్ నేను ఫ్రూట్స్ చిన్న స్వీట్ తీసుకుంటాను, లేదా ఒక పుల్కా విత్ సమ్ వెజిటబుల్ సాలెడ్ అలాంటిది లైట్గా తీసేసుకోవటం అనేది మంచిది. మళ్ళీ అక్కడే పోయి మిరకాయ బజ్జీ ఆ ఐటమ్ ఈ ఐటమ్ ఆ ఐటమ్ అని చెప్పి అన్నీ తినేసి హెవీ అయిపోయి అది అరక్క మళ్ళీ వచ్చి ఇబ్బంది పడుతూ ఇంటికి వచ్చి తినేసి మళ్ళీ గిల్టీ ఫీలింగ్ ఒకటి మనకు, తోసేసామే ఇంత ఫుడ్ ఒక 4 ముద్దలు తక్కువ తింటే నాకు ఇప్పుడు సుఖంగా ఉండేది కదా అని చెప్పేసి మనల్ని తర్వాత బాధపడతాం, మనల్ని మనం కోపగించుకుంటాం. ఈ పొట్ట కూడా ఎలాంటిదంటే మనం తినేటప్పుడేమో మనకు ఇదివరకు లాగా ఆ తృప్తి చాలు అనేది ఆ సిగ్నల్ అనేది ఆ డిలే అయిపోయింది, చెప్తోంది. సో మనము ఓకేలే అని చెప్పి తృప్తిగా మనం కొంచెం తినేసిన తర్వాత మనం ఎప్పుడైతే లేచి చేతులు కడుక్కున్నట్టు వస్తామో అప్పుడు మనం ఫీల్ అవుతాం, అర్రే టైట్గా అయిపోయింది, ఒక 4 ముద్దలు ముందు లేసేస్తుంటే బాగుండేదని మనము అక్కడ అంటే కొంచెం డిలే అయిపోయినాయి. ఈ సెన్సార్స్ పనిచేసేటివి ఏంటంటే కొంచెం ఫాల్టీగా పనిచేస్తున్నాయి. కాబట్టి మనం ఇప్పుడే మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. అండ్ రెండోది ఏంటంటే మనకు ఒక రకంగా బంతి భోజనాలు పెట్టినప్పుడు పెళ్ళిళ్ళకి కానీ పుట్టినరోజు ఫంక్షన్స్కి అరిటాక్ వేసి పెట్టినప్పుడు ఇంత క్వాంటిటీ కరెక్ట్గా పెట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కాబట్టి మనం ఆ టైంకి అది కరెక్ట్గా తినేసేవాళ్ళం. ప్లస్ కింద కూర్చొని భోజనం చేసినప్పుడు పొట్ట మనకు కరెక్ట్గా తెలిసిపోయేది. వంగి కూర్చొని తింటాం కదా, ఆ తెలిక ఇంక నువ్వు ఎంత బలంగా పెట్టినా అయ్యో ఇది నేను తినలేను నాకు వద్దు అని చెప్పి మనం కరెక్ట్గా చెప్పగలిగేవాళ్ళం. కింద కూర్చొని తిన్నప్పుడు మనకు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాళ్ళం.
ఇప్పుడు నిలబడుకొని మనం రిలాక్స్గా కూర్చొని తింటూ ఉన్నాం, పొట్ట నిండి పొట్ట ముందుకు వచ్చి పొట్ట ఫుల్ అయ్యే వరకు మనకు అర్థం కావట్లేదు. కాబట్టి క్రమశిక్షణ మళ్ళీ అవసరం అండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మనం ఒక డాక్టర్గా మనం గొప్ప మనిషిగా అయిండొచ్చు, లేదా ఒక ఇంజనీర్గా తన గొప్ప మనిషి అయిండొచ్చు, లేదా ఇంకొక ఫీల్డ్లో తన గొప్ప మనిషి అయిండొచ్చు. బట్ మన బాడీని మనం ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకొని దానికి కావాల్సినట్టుగా మనం బిహేవ్ చేయకపోతే మనకు రాక్షసులకి మళ్ళీ డిఫరెన్స్ లేదు. ఎగ్జాక్ట్లీ. మొత్తానికి ఏదైతే ఫుడ్ మనం తీసుకుంటామో, మనం తీసుకున్న ఫుడ్కి మనం నిద్రపోయే టైంకి ఖచ్చితంగా 2-3 గంటలు ఉండేలాగా చూసుకోవాలి. డెఫినెట్గా ఉండాలండి, ముఖ్యంగా పిల్లలకండి. మరి మనకి టైం లేదనుకుంటే లైట్ ఫుడ్ తీసేసుకోవటం అంతే. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, క్లియర్గా చెప్పారు. నమస్తే.